కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పేపర్ లీకేజీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల, రూపాయి పత్రం వంటి అంశాలపై తమ నిరసనను బలంగా వినిపించింది. హైదరాబాద్ నగరంలోని బషీర్బాగ్ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీతో నగరంలోని ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఈ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ సహా పలువురు ముఖ్య నేతలు, వందలాది మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నీట్ వ్యవహారంలో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని నేతలు ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి సామాన్యుడిపై భారం తగ్గించాలని నినాదాలతో హోరెత్తించారు. ఇవాళ దేశాన్ని నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి చాతకానితనం వల్ల కోట్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. మీ చాతకానితనం వల్ల 40 లక్షల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చైనా వారు దేశం లోపలికి వస్తుంటే ఆపే శక్తి నీ దగ్గర లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పని చాతేనే మీరు ఇవాళ కనీసం నీట్ ఎగ్జామ్ను కూడా జాగ్రత్తగా నిర్వహించలేని స్థితిలో ఉంటే ఇలా లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారితే మీరు నిమ్మకు నోరెత్తునతో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేసి మీ కనువిప్పు కలిగిన ప్రయత్నం చేసినా ప్రధానమంత్రి గారు ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నారు. ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రాజీనామా చేయలేదు? ఈ స్కామ్లో ఉన్నటువంటి దోషులు కొంతమందిని అరెస్ట్ చేసినా వారి వెనుక ఉన్న శక్తులు ఎవరో తేల్చే పరిస్థితులు మీరు లేరు. ప్రభుత్వం యొక్క ఉదాసీనత, చాతకానితనం వల్లే నీటికి ఈ పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ పార్టీ నీటి రాసి నష్టపోయిన ప్రతి విద్యార్థి గుండెతో అత్తుకొని వారి కుటుంబాలకు బాసటగా ఉంటూ భవిష్యత్తులో వారి జీవితాల్లో మెరుగులు నింపే విధంగా కాంగ్రెస్ పార్టీ మా నాయకులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో విద్య, వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ దేశాన్ని నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి చాతకానితనం వల్ల